ఊర్లో టమాటాలు కోస్తున్నారనమాట. ఇప్పుడు టమాటాలు అన్నీ పీకి అన్ని బాక్స్లో పెట్టి అవన్నీ మళ్ళీ తిరిగి ఇట్లా మొత్తం లోడ్ అంతా తీసుకెళ్లేదానికి. సో దానికి కూలికి ఒక రోజుకి మగవాళ్ళకైతే 650 రూపీస్, 600 రూపీస్, ఆడవాళ్ళకైతే 350 రూపీస్ వితౌట్ బ్రేక్ఫాస్ట్ అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టేటైతే 300 రూపీసే, బ్రేక్ఫాస్ట్ లేకపోతే 350 రూపీస్ ఆడవాళ్ళకి. పొద్దున్నే 6:30కి వస్తారు, ఆఫ్టర్నూన్ ఉంటారు అప్రాక్సిమేట్గా 2 అట్లా ఉంటారు. సో ఫుల్ డే కూడా ఉంటారు, 5 వరకు కూడా ఉండాలంటే ఉంటారు. 5 వరకు ఉండాలంటే 700 రూపీస్ అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తారనమాట విత్ లంచ్ మగవాళ్ళకైతే. ఇంకా సో ఆడవాళ్ళకైతే 500 రూపీస్ విత్ లంచ్ అనమాట. ఫుల్ డే ఉంటే, హాఫ్ డే అయితే ఓన్లీ 2 వరకే ఉండి మొత్తం అన్నీ తీసేసుకొని టమాటాలు అన్నీ పెరికేసి అయితే వెళ్ళిపోతారు. సో అదనమాట మా ఊర్లో కూలోళ్ళు ఛార్జ్ చేస్తున్న రేట్లు ఇప్పుడు ప్రస్తుతానికి. సో టమాటా రేట్లు కూడా ఇట్లా ఉన్నాయన్నమాట. ఈ రోజుకి అయితే 80 రూపీస్ ఒక బాక్స్. సో ఫిక్స్డ్గా ఉండదు. ఒక రోజు చెప్పాను కదా, మొన్న ఏమో 120 రూపీస్కి పోయింది, అదే హయ్యెస్ట్ రేట్. ఇప్పుడేమో 50 రూపీస్, ఈరోజు 80 రూపీస్, నిన్న 50 రూపీస్. సో అట్లా ఫిక్స్డ్గా ఉంటాయి. ఒకవేళ జాక్ పాట్ అనమాట, టమాటాలు ఎట్లా అంటే వచ్చేస్తాయి మనకి అట్ ఎ టైం బల్క్గా, మనకు అమౌంట్ అంతా చేతిలో పడిపోతుంది. లేదంటే లేదు, అంత అంటే ఇది ఒకరోజు అన్నట్టు ఉండదు. లాస్ట్ ఇయర్ వచ్చిందనమాట, మంచి లాభం వచ్చింది ఇక్కడ మా ఊర్లో అయితే, అందరికీ చాలా బాగా లాభం వచ్చింది. బట్ ఇప్పుడు ఈసారి లేదు ఎక్కువ, ఎందుకంటే మెయిన్ పంట ఎక్కువ వేసేస్తారనమాట. సో సప్లై అండ్ డిమాండ్ అన్నట్టు అంటారు కదా. సో ఎక్కువ ఉండేసరికి వాళ్ళు రేట్లు అయితే తగ్గించేస్తారు. కొన్ని చోట్ల అయితే టమాటాలు అసలు పీకడమే లేదు, వదిలేశారు అట్లనే, ఏం పట్టించుకోలేదు అనమాట. మళ్ళీ కూలి డబ్బులు అవి ఇవి ఇంకా ఎక్స్ట్రా మనకి అనేసి వదిలేశారు. ఇప్పుడే ఇంకా ఇక్కడ పెరుకుతున్నాము. సో మా ఊర్లో, మా ఏరియాలో ఇదన్నమాట టమాటా పరిస్థితి, రేట్లు ప్రస్తుతానికి ఈ సమ్మర్లో. అండ్ ఇంకా దీని తర్వాత నెక్స్ట్ 1 మంత్కి ఇంకా ఏమంటారు మామిడికాయలు పెరుగుతారు. ఇంకా అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది అది ట్రై చేస్తాను బ్లాగ్ తీయడానికి మీకైతే.